నా పేరు వంశీధర్ రెడ్డి. నేను 28వ వార్డు కౌన్సిలర్ని. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో సీతారాం రెడ్డి గారు మా ఏరియా మంచే, ఆయన ఇక్కడే ఉంటారు, ఆయన అభివృద్ధి గురించి చెప్పాడు. నేను 28వ వార్డు ప్రతినిధిగా మా ఏరియాలో ఏం అభివృద్ధి చెందింది, ఈ చుట్టుపక్కల ఏం అభివృద్ధి చెందింది చెప్పనీకి మీ సమక్షంలోకి వచ్చాను. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతా అంటే ఎట్లుందంటే అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆయనది స్వగ్రామం మాలపాడు అంటే ఎక్కడ, మన పెన్నా నది బ్రిడ్జి దాటిన తర్వాత మన పెన్నా నది పై పక్కన, ఆ పెన్నా నది మీద మనము 45 కోట్లతో బ్రిడ్జి కడుతున్నాం. అది ఆయన కనపడడం లేదా? వాళ్ళ ఊరోళ్ళను చిన్నపిల్లలను అడిగినా చెప్తారు ఆ బ్రిడ్జి పడుతుంది, మాకు ఎంతో మేలు చేస్తున్నాడు పొద్దుటూరు ఎమ్మెల్యే, మాకు ఆ బ్రిడ్జి వేసి మేము 10 నిమిషాల్లో ప్రొద్దుటూరులోకి చేరుతామని ఆనందంగా అన్నారు మాలపాడోళ్ళు. ఈయనకు తెలియదా? ఆ సొంత గ్రామంలో పుట్టిన ఈయనకు తెలియదా అభివృద్ధి ఎక్కడ జరుగుతుండేది? ఇంకా మార్కెట్ గురించి మాట్లాడుతున్నాడు. మార్కెట్ 50 కోట్లతో ఫస్ట్ లెవెల్ ఫౌండేషన్ క్లియర్ అయింది. ఒక మార్కెట్ ఓ పెద్ద కన్స్ట్రక్షన్ జరగాలంటే మనకు 2-3 ఏళ్ళ టైం పడుతుంది. ఇప్పుడు అది స్టార్ట్ చేసి 6 మంత్స్ 8 మంత్స్ అయింది. కింది లెవెల్ ఫౌండేషన్ మొత్తం క్లియర్ అయింది. ఇంకొక 8 మంత్స్ 1 ఇయర్ కల్లా మొత్తం పై ఫౌండేషన్ కూడా క్లియర్ అవుతుంది. ఇవన్నీ ఆయన చూడలేదా? ఇవన్నీ వద్దు, అంత దూరం వద్దు. ఆ మార్కెట్ ఏదో 2 కిలోమీటర్ల అవతల ఉంది, ఇది ఓ 2 కిలోమీటర్ల అవతల ఉంది. ఇంటి పక్కనే సీతారాం రెడ్డి ఇంటి పక్కనే మున్సిపల్ పార్క్ ఉంది. 5 కోట్లతో మున్సిపల్ పార్క్ కట్టాము. ఆ డెవలప్మెంట్ రోజు ఆయన అనుకుంటాడు, ఎవర్రా ఇట్లా తండోపతండాలుగా పోతున్నారని. ఎక్కడికి కాదు ఆయన, మన పార్కుకు. ఇది తెలుసుకో, చూసుకో. ఇంకా నువ్వు బాక్సులు పెడదామన్నావు, ఇంటింటికాడ పోయి వార్డులో బాక్సులు పెడదామన్నావు. ఈ చుట్టుపక్కల మాత్రం పెట్టాకు నువ్వు, దయచేసి ఈ 4-5 వార్డులలో పెట్టాకు బాక్సులు. దూరం పెట్టుకో. ఈ 4-5 వార్డులలో పెట్టినావు అనుకో, 32లో కానీ 26లో కానీ 27లో కానీ 29లో కానీ పెట్టావు అనుకో, పొరపాటున కంప్లైంట్లు ఎవరి మీద రావు, డెవలప్మెంట్ మీద రాదు, నీ మీదనే వస్తాయి. అన్నీ నువ్వు చేసిన అవతవకతల గురించే దాంట్లో కంప్లైంట్లు వస్తాయి. అవన్నీ మేము దానిని ఇప్పుడు తీర్చలేము, ఇప్పుడు అంత టైం లేదు నీ మీద చేసేదంతా. ఇవన్నీ చూసుకొని నువ్వు అవన్నీ చూసుకొని జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.